హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఘు. ఇవాళ మీ ముందుకైతే నేను ఒక మూవీ రివ్యూతో అయితే వచ్చేసాను అనమాట. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏం మూవీ ఏంటి అని చెప్పేసి. బట్ అయినా నేనైతే చెప్తాను కాబట్టి నా స్టైల్లో నేను చెప్పేస్తాను. మూవీ నేమ్ వచ్చేసి ఈగల్ అనమాట. సో ఈగల్ అంటేనే మీ అందరికీ తెలిసి ఉంటుంది హీరో ఎవరు, అండ్ మన మాస్ మహారాజా రవితేజ గారు. సో ఆయన గురించి మనం చెప్పేటంత టోలం అయితే కాదు, ఎందుకంటే చండీగఢ్ లోకలే అండు. సో చండీగఢ్ లోకలే కాబట్టి సినిమాలు కూడా అట్లానే ఉంటాయి. సో ఆయనకంటూ ఒక క్రేజ్ అయితే పెట్టేసుకున్నారు మార్కెట్లో. లాస్ట్ ఇయర్ చాలా మూవీస్ అయితే తీశారు, బట్ ఏంటంటే కొన్ని అటు ఇటు కానీ ధమాకా తర్వాత అంత పెద్ద హిట్ అయితే లేదు అని చెప్పుకోవచ్చు ఆయనకి. బట్ ఈ మూవీ అయితే మటుకు నిజంగా ఒక రేంజ్లో అయితే ఉంది అనమాట. సో చాలా రివ్యూస్ మెంబర్స్ చాలా రకాలుగా అయితే చెప్పారు, బట్ నేను కూడా నా వే ఆఫ్ స్టైల్లో అయితే మీకు చెప్పేస్తాను ఇంకా లేట్ చేయకుండా. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా నా రివ్యూ కూడా వినేసేయండి. అలానే సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఉంటే మటుకు సబ్స్క్రైబ్ అవ్వండి, అండ్ రివ్యూ మొత్తం చూశాక ఒక లైక్, కామెంట్, అట్లానే షేర్ కూడా అయితే చేసేయండి. సో ఫ్రెండ్స్, మెయిన్ ఏంటంటే ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి కార్తీక్ ఘట్టమనేని. సో అలానే మూవీలో స్టారింగ్ వచ్చేసి రవితేజ గారు, అలానే అనుపమ పరమేశ్వరన్ గారు, అండ్ కావ్య తపర్, నవదీప్ ఉన్నారు. అలానే మన శ్రీనివాస్ అవసరాల, చాలా రోజుల తర్వాత వచ్చాడు మన శ్రీనివాస్ అవసరాల కూడా. బట్ మూవీలో అయితే ఆయన కూడా ఒక మంచి ఇదైతే ఉందన్నమాట. సో అజయ్ ఘోష్, ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. వీళ్ళందరి గురించి మనం చెప్తే నేను రివ్యూ కాదు సినిమానే చెప్పినట్టు ఉంటుంది మీకు. సో రివ్యూ అంటే రివ్యూలానే చెప్పి వదిలేస్తాను ఇంకా. సో ఇప్పుడు మనం డైరెక్టర్ గారి గురించి చూసినట్టయితే కార్తీక్ ఘట్టమనేని. కార్తీక్ ఘట్టమనేని మనందరికీ తెలిసిన డైరెక్టరే, కొత్త డైరెక్టర్ అయితే ఏం కాదు. చాలా హిట్స్ ఉన్నాయి, అండ్ రవితేజ గారితో కూడా చాలా సినిమాలు అయితే తీశారు ఈయన బాగా మనందరికీ తెలిసిన ఈయన తీసిన మూవీ ఏంటంటే కార్తికేయ 1 కానీ కార్తికేయ 2 కానీ, అలానే మన కళ్యాణం కమనీయం, అది లాస్ట్ ఇయరే వచ్చింది కళ్యాణం కమనీయం. దానికి కూడా మనవాడే అనమాట. అంటే అన్ని మూవీస్కి డైరెక్ట్ చేయకపోయినా కానీ డెప్యూటీ డైరెక్టర్ గానో లేకపోతే సినిమాటోగ్రాఫర్ గానో ఏదో ఒక రకంగా అయితే మనవాడు పనిచేస్తూనే ఉన్నాడు అనమాట. సో ఆయన మూవీస్ ఏంటంటే మెయిన్గా నేను చెప్పింది ప్రేమ్ ఇష్క్ కాదల్ ఒకటి, అలానే సూర్య వర్సెస్ సూర్య, ఎక్స్ప్రెస్ రాజా, ప్రేమం, ఉన్నాయి మూవీస్ చాలా అయితే ఉన్నాయి. అలానే అదేంటది కృష్ణార్జున్ యుద్ధం, డిస్కో రాజా, ధమాకా డిస్కో రాజా అన్ని మన రవితేజ అన్నతో తీసినాయి అనమాట సినిమాలన్నీ. సో ఏంటంటే మన వాడికి రవితేజతో కొత్త అయితే ఏం కాదు. అందుకనే ఈ మూవీలో రవితేజని ఎట్లా చూపించాలో అట్లానే చూపించాడు, అండ్ ఫ్యాన్స్కి అయితే మటుకు ఒక ఊపు వస్తుంది అనమాట అది. సో ఇంకా మన స్టోరీ లైన్కి అయితే వెళ్ళిపోతాం. ఇందులో ఏంటంటే రవితేజ మనకి 2 రకాలుగా అయితే కనిపిస్తారు. అదేంటంటే ఒకటి ఫార్మర్, అంటే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక కాటన్ అయితే మనవాడు పండిస్తూ ఉంటారు అనమాట రవితేజ గారు. సో అది వచ్చేసి ఒక చాలా వాల్యుబుల్, దానికి ఒక ఫారెన్లో ఒక మంచి వాల్యూ అయితే ఉంటుంది. అది తెలుసుకొని దాని గురించి అసలు ఏం జరుగుతుంది, దాని వెనకాల జరిగే సారాంశం ఏంటి, స్టోరీ అంతా కూడా ఈ కాటన్ అండ్ రవితేజ అండ్ దీని గురించే నడుస్తూ ఉంటుంది. సో దీనికి మెయిన్ కార్యకర్త కాదు, బట్ ఇదంతా ఫ్లాష్ బ్యాక్లో జరిగిన స్టోరీ కాబట్టి స్టార్టింగ్లో మనకి ఎలా చూపిస్తారు అంటే అనుపమ పరమేశ్వరన్ ఒక న్యూస్ రిపోర్టర్ అనమాట. సో తను కసేపాగు మన బుడ్డోడు అనమాట వస్తాడు. వీడియో లాస్ట్లో అయితే మనోని కూడా చూపిస్తాను, మీరు కంగారు పడమాకండి. అండ్ వాడు తొందర పడతాడు ముందు రావడానికి. సో మూవీ స్టార్టింగ్లో అనుపమ పరమేశ్వరన్కి ఒక ఈ కాటన్ గురించి ఒక ఆర్టికల్, షార్ట్ ఫిల్మ్ లాంటివి తీస్తుంది అనమాట. సో అసలు దాన్ని తెలుసుకొని దాని గురించి మనవాడు అంటే విలన్స్ ఎలాగ రియాక్ట్ అవుతారు, అసలు ఏం చేస్తారు ఏంటి అనేది ఈ మూవీ అంతా ఓరియంటెడ్ అనమాట. సార్ ఇదిగో ఇప్పుడే వచ్చేసాడు మనోడు, ఆగ్రా అన్న కూడా ఆగట్లేదు అనమాట. సో చూశారు కదా మనోడు బుడ్డోడు. హాయ్ చెప్పు. యా. సో ఇప్పుడు ఏంటంటే నేను చెప్తున్నా, అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ ఇంట్రోతో ఇట్లా నడుస్తుంది అనమాట. తర్వాత ఏమవుతుంది అని అంటే మన ఇంకా మనోడు వచ్చాడు కదా, నేను డిస్టర్బ్ అయ్యాను మధ్యలో. సో స్టోరీ లైన్ అయితే చెప్పేసాం మీకు. ఏంటంటే రవితేజ సహదేవ్గా ఉంటాడు. సహదేవ్ అనే క్యారెక్టర్లో ఉండి అండ్ మనోడు ఏంటంటే మోస్ట్ వాంటెడ్ అనమాట. ఎవరికి, రాకి, నక్సలైట్లకి అందరికీ కూడా మోస్ట్ వాంటెడ్. సో అందుకని చెప్పే 2 డిఫరెంట్ షేడ్స్లో అయితే మనం రవితేజని అయితే చూస్తాం అనమాట. సో ఒక నిమిషం ఆజ్ఞాన ఇది అయిపోయి. సో 2 డిఫరెంట్ షేడ్స్లో అయితే రవితేజ గారిని మనం చూస్తాము, అండ్ 2 షేడ్స్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి అనమాట.
అండ్ రవితేజ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మాస్ యాక్షన్స్లో అయితే, మాస్ సీక్వెన్స్లో అయితే మనోడు ఒక రేంజ్లో అడిచేసాడు. సో దానివల్లే అనుకుంటా మూవీకి కూడా మంచి ఇదైతే ఫాలోయింగ్ అయితే వచ్చేసింది. అంటే నాకు తెలిసి అయితే బాగుంది, హిట్, నాకైతే నచ్చింది మూవీ అయితే. మరి ఈ రివ్యూ అంతా నేను చూసి చెప్తున్నానండి మీకు. సో బయట వాళ్ళ రివ్యూ నాకు తెలియదు, బట్ నేను చూసి చెప్తున్న రివ్యూ అయితే నాకైతే మూవీ నచ్చింది. ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మెయిన్గా రవితేజ గారి గురించి నేను ఆల్రెడీ చెప్పా కదా, అదే మెయిన్ ప్లస్ పాయింట్స్. అలానే మన డైరెక్టర్ కూడా చాలా వరకు ఏంటంటే కొన్ని ఎక్స్పెరిమెంటల్ మూవీస్లానే ఉంటాయి. సూర్య వర్సెస్ సూర్య కానీ, అలానే ధమాకాలో కూడా మన రవితేజ గారిని డ్యూయల్గా చూపించి కానీ కాదు సింగిల్గానే అని చూపించడం కానీ అంతా ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంటల్గా అయితే ట్రై చేస్తారనమాట. సో ఇందులో కూడా అలాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ అయ్యింది అని చెప్పొచ్చు. సో ఇది ప్లస్ పాయింట్స్. అలానే మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి కదా ఏ మూవీ అన్న తర్వాత. అన్ని ప్లస్ పాయింట్సే ఉంటే ఇంకా మూవీకి దానికి మించిన ఇదైతే ఉండదు. సో బట్ దీనికి ఏంటంటే ఒక మైనస్ పాయింట్స్ కూడా కొన్ని అయితే ఉన్నాయి. అవి కూడా ఏంటో చెప్పేసి వెంటనే అయితే ఇంకా స్టాప్ చేసేస్తాం. మనోడు నన్ను చెప్పనట్లేదే. సో మైనస్ పాయింట్స్ వచ్చేసి కొన్ని మిడ్ లైన్ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఉన్నవి. అవి ఏంటంటే కొంచెం మూవీకి మైనస్గా అయితే అనిపించినాయి అనమాట. అలానే కొన్ని సీక్వెన్సెస్లో బాగా ఓవర్ బిల్డప్ కూడా పెట్టారు, అది కూడా కొంచెం మైనస్గా అయితే అనిపించింది నా వరకు ఇవన్నీ. అలానే ఏంటంటే కొన్ని కామెడీ సీక్వెన్సెస్లో ఉన్నాయి, అవన్నీ ఏంటంటే అవుట్డేటెడ్గా అయితే అనిపించినాయి. అలానే మన అజయ్ ఘోష్ మెయిన్గా ఏంటంటే అజయ్ ఘోష్ చేసే కామెడీ సీక్వెన్స్లే కొంచెం అవుట్డేటెడ్గా అయితే అనిపించినాయి అనమాట. ఇవి మైనస్ పాయింట్స్. ఇవన్నీ చిన్న మైనస్ పాయింట్స్ అన్నీ. ప్లస్ పాయింట్స్ అయితే మటుకు బాగానే ఉన్నాయి. అలానే మెయిన్గా నేను ఇంకోటి మర్చిపోయాను మీకు చెప్పటం, హీరోయిన్ గురించి అయితే చెప్పడం మర్చిపోయా. అనుపమ పరమేశ్వరన్ ఉంది, అండ్ అనుపమ పరమేశ్వరన్తో పాటు కావ్య తపర్. ఈ పేరు అయితే తక్కువ వినుంటారు కానీ బట్ అమ్మాయిని చూస్తే మటుకు మనందరం ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే 2 వెబ్ సిరీస్లో అయితే చేసింది. ఒకటి వచ్చేసి క్యాట్, రెండోది వచ్చేసి ఫర్జీ అనమాట. సో క్యాట్ అంత హిట్ అయిందో లేదో తెలియదు, అంటే నేనైతే చూసా, వెబ్ సిరీస్ బాగుంది. బట్ ఫర్జీ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఒక అయితే ఊపేసింది లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ కరెక్ట్గా గుర్తులేదు. నాన్న నువ్వు ఆగురా నాకు చెప్పనిరా. సో అలానే తను నటించిన మూవీస్ కూడా ఏంటంటే ఈ మాయ పేరేమిటో. సో నేను హిట్ అయిన మూవీసే చెప్తాను, అంటే కొంచెం తెలిసినవి చాలా ఉన్నాయి కానీ బట్ అవన్నీ అనవసరం లేదు మనకి. అలానే ఏంటంటే మిడిల్ క్లాస్ లవ్, అండ్ ఇప్పుడు రీసెంట్గా ఈగల్. సో హీరోయిన్ కూడా బాగానే ఉంటుంది. అండ్ అనుపమ పరమేశ్వరన్ గురించి మనం అందరం చెప్పాల్సిన అవసరమే లేదు. అలానే నవదీప్ కూడా ఏంటంటే మన రవితేజకి ఫ్రెండ్ లాగా ఉంటాడు, అండ్ మంచి సపోర్టింగ్ రోల్ అనమాట. అండ్ మెయిన్ మర్చిపోయాను, ఇందులో మధుబాల గారు కూడా ఉన్నారు, ఒక లీడింగ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. సో ఫ్రెండ్స్ నేను ఇంక ఎక్కువ అయితే చెప్పను, ఎందుకంటే స్టోరీ ట్యాగ్ లైన్ చెప్పాలి రివ్యూ అంటే, మొత్తం సినిమా చెప్పడం కాదు. నేను ఆల్మోస్ట్ సినిమా చెప్పేసినట్టున్నాను, బట్ మీరంటూ ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చిందా లేదా, మీకు ఎలా అనిపించింది అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఫ్రెండ్స్ నేను ఇంక ఎక్కువ ఎత్తుకోలేకపోతున్నాను, అందుకే ఎక్కువ అయితే చెప్పట్లేదు. ఈ రివ్యూ అయితే ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నాను. రేపు మళ్ళీ ఇంకొక రివ్యూతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. మనోడు నా సైడ్ చూస్తున్నాడు, నాకు ఇవ్వకుండా నేనే మొత్తం చెప్పేస్తానేమో అని. నాన్న నువ్వు కూడా చెప్పు. యా చూసారా, చెప్పేశాడు. సో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్, రేపటి రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.